దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. ఇట్టి మాటల ద్వారా మన హృదయాలను దేవుడు సరిచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. నీ కృపతో మమ్మల్ని కనికరించండి ప్రభువా. మీ కార్యములు ఎంతో గొప్పవి కనుక నాయన మీరు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు. వాక్యము మీదైనది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. మీరు కనికరించండి ప్రభువా. మీ నామ స్మరణలో మేము నాయన ఆశీర్వాదకరముగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకై వందనాలు. నా నోటికి బూరగా ఉండి మీ మాటలు నాయన వినిపించుటకు కావలసిన కృపను విడుదల చేయండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. నీ ముఖ దర్శనము చేసుకుంటానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, పాపులాకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, దేవుడే నిన్ను పంపినాడా, కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేమము కడిగి పావన పరచినావా, దేవా కడకు బూరతో రానయ్యున్నావా, దేవుడే నిన్ను పంపినాడా, మరణము జయించినావా, మరణముల్లో విరచినావా, మహిమతోడా లేచినావా, దేవా మాదు చింతలు తీర్చినావా, దేవుడే నిన్ను పంపినాడా, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణికే తెంచినావా, దేవా ధన్యులనుగా చేసినావా, దేవుడే నిన్ను పంపినాడా, ఆది అంతములేని దేవా అందరికి నీ దేవుడావు, అల్ఫయు ఓమెగయు నీవేగా, యేసు ఆర్భటించుచురానయ్యున్నావా, దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 5వ రోజు అంశము యోధాముద్దు. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వానికి గురుతులు చెప్పి ఉండినని మార్కు సువార్త 14వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ ముద్దును గురించి హెబ్రీ భాషలో మనము చూస్తే నేషిక అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంగ్లీష్లో కిస్, దాన్నే ముద్దు అని అంటారు. గ్రీకు భాషలో ఫీలి. కనుక ఇవన్నీ కూడాను బైబిల్ అంతా కూడా హెబ్రీ గ్రీకులో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే మనకు 22 రకాల ముద్దులు మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా చూస్తే ఆశీర్వాదపు ముద్దు మనకు కనబడుతూ ఉంది. రెండవది దీవెన ముద్దుగా మనకు కనబడుతూ ఉంది. మూడవది మరణపు ముద్దు మనకు కనబడుతూ ఉంది. నాలుగవది ఆనందపు ముద్దు కనబడుతుంది. ఐదవది గౌరవ ముద్దుగా కనబడుతుంది. ఆరవది కన్నీటి ముద్దు కనబడుతుంది. ఏడవది వీడ్కోలు ముద్దుగా కనబడుతుంది. ఎనిమిదవది అభిషేకపు ముద్దుగా కనబడుతుంది. తొమ్మిదవది అంగీకారపు ముద్దుగా మనకు కనబడుతుంది. 10వది సమయోచిత ముద్దు కనబడుతుంది. 11 క్షమాపణ ముద్దు కనపడుతుంది. 12 రహస్య ముద్దు కనబడుతుంది. 13 పవిత్ర ముద్దుగా కనబడుతుంది. 14 ప్రేమ ముద్దు కనబడుతుంది. 15 పశ్చాత్తాప ముద్దు కనబడుతుంది. 16 అప్పగించు ముద్దుగా కనబడుతుంది. 17వది కపటపు ముద్దుగా కనబడుతుంది. 18 పిచ్చి ముద్దుగా కనబడుతుంది. 19 లాలన ముద్దుగా కనబడుతుంది. 20 మోసపు ముద్దుగా కనబడుతుంది. 21 సహవాసపు ముద్దుగా కనబడుతుంది. 22వది పగవాని ముద్దుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ముద్దులలో కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటే యోధా ముద్దే మనకు ఎంతో భయంకరంగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును అప్పగించుట, ప్రభువుపై ప్రేమ ఉన్నట్లు ఆయనను ముద్దు పెట్టుకొని ఆయనకు గుర్తు చెప్పి ముద్దు పెట్టుకోవటానికి ఇష్టపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకు యాకోబును దీవించినప్పుడు కూడాను దీవెనకరమైన ఆశీర్వాదములన్నీ కూడాను ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదములన్నీ కూడాను ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము ఈ లోకంలో మనము చూస్తే ఎన్నో రీతులుగా మనము ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తండ్రి మనల్ని ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, దేవుని యొద్దకు వచ్చి నువ్వు క్షమించమని ఆయనను హత్తుకునేవాడిగా నువ్వు ఉండాలని క్షమాపణ ముద్దు కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ఆయనను ముద్దు పెట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనము క్షమించమని అడిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, మనము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర మనం ఉంటాం. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి మీద ఆకాశములో ఆయన కూర్చుంటే భూమి మీద ఆయన పాదాలు ఉన్నాయి. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు కూడా ఆయన పాదాల మీద పడతాయి. పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్లతో తన పాదాలను కడిగింది. తన పాపములన్నీ ఒప్పుకోవటానికి కన్నీటితో కడిగి ఆయన పాదాలను ఈ తల వెంట్రుకలతో తుడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఎంత సమయం గడిచిందో కానీ ఆమె అయితే ఆయన పాదాలను పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఆయనను విడిచిపెట్టకుండా ఆయన పాదాల దగ్గరే ఉండి ఆయన పాదాలపై కన్నీళ్లు విడుచుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సంసోనును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దెలీలా లాలన చేసి తన తొడ మీద పడుకోబెట్టుకొని తనకు నాజీరు చేయబడిన విషయంలో ఆ బలము ఎక్కడ ఉన్నది అని కనుక్కోవటానికి లాలన ముద్దులు పెట్టి సంసోను యొక్క బలం ఎక్కడుందో తెలుసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ఇలాంటివి అన్నీ కూడాను తన యొక్క పరిస్థితిని ఆ ఫిలిష్తీయుల చేతికి అప్పగించటానికి, తన జీవితాన్ని అప్పగించటానికి తన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, లాలన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని మోసం చేసి ముద్దు పెట్టుకుని వారికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సహవాసములో మనం ఉండి కన్నీరు కారుస్తున్నట్లయితే ఆయన పాదాల దగ్గర ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ మనం ఉంటాం. పగవాని ముద్దు అని మనం చివరిలో చూస్తూ ఉన్నాం. పగవాడంట అనేకం లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. సామెతల గ్రంథంలో మనం ఆ వాక్య భాగాన్ని చూస్తాం. ఇలాంటివి ఇంకా ఎన్నో ముద్దులు మన బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూనే ఉంటాయి. యోసేపును కూడా దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యాకోబు తన మనవళ్ళను దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము మన హృదయం ఎలా ఉంది అనేది, మోసముతో ఉన్నదా, కపటముతో ఉన్నదా, ఎలాంటి హృదయము మనము కలిగి ఉంటున్నామనేది, కపటము కలిగి జీవించే విధంగా ఉండకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోధా ముద్దును మనం జ్ఞాపకం చేసుకుంటే, ముద్దుకు మధ్యలో వాయించేవారు మనకు బాగా తెలుసు కనుక యేసుకు పెట్టిన కపట ముద్దుతో తన జీవితము రద్దయిపోతుందని యోధాకు తెలియలేదు. యూదులు 190% మంది నిలువు టంగీలు ధరించి, ఎక్కువ మంది యూదాచార ప్రకారం నాజీరు వ్రతం చేయబడుట వలన, పొడవాటి జుట్టు మీసాలు ఉండుట వలన అందరూ దాదాపు ఒకే రూపంలో ఉంటారు కనుక 12 మంది శిష్యులలో గెత్సేమనే తోటలో, అదే రీతిగా రాత్రికాలంలో చీకటి సమయంలో ప్రభువు వెంటనే గుర్తించడం కష్టం కనుక యూదులకు యేసును శిష్యులను చూపించి కొన్ని గుర్తులు చెప్పి దగ్గరకు పోయి ముద్దు పెట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు చీకట్లో. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతననే వచ్చి మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి యోధా ముద్దు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ముద్దు వెనక తీవ్రమైన ద్వేషము, ధనాశ, అధికార దాహం దాగి ఉంటే ప్రపంచంలో క్రీస్తును అప్పగించుటకు పెట్టిన కపటపు ముద్దుగా నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వేషధారితనము తన జీవితాన్ని నాశనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుపై ప్రజలకున్న ప్రేమ, యేసు ప్రజలపై చూపే ప్రేమ, ప్రజలలో ఆయనకున్న ఫాలోయింగ్ను మనము సామాన్యమైనది కాదు కనుక ఆయన చేసిన అద్భుతములు, సూచక క్రియలు ప్రజలు కళ్ళారా చూచిన వారు, చెవులారా ఆయన బోధలు విన్నవారు ఆయనకు తోడుగా బలంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పబ్లిక్గా పట్టుకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని, శిష్యులలో కానీ యేసు దగ్గర తన చెడ్డ పేరు రాకూడదని యోధా భయపడి ప్రభువుని అప్పగించుటకు ఈ ముద్దు అనే గుర్తును మార్గముగా ఎంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకులు కూడా పదవీ వ్యామోహమైన యోధాను ఎంచుకొని యేసును పట్టుకొనుటకు ఎరగా వాడుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. తోటి శిష్యులకు అనుమానం రాకుండా నాకేమీ తెలియదని అనిపించుకోవాలని, ఏదో ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడులే అని అనిపించుకొనుటకు ప్రయత్నం చేసి వాడు దొరికిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రేమకు అగాపే, ఫిలిమో, ఎరాస్, ఆహాబ్ లాంటి మాటలు గ్రీకు, హిబ్రూ భాషల్లో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అన్ని ప్రేమలు కూడా యేసు శిష్యులపై చూపించాడు. కానీ యోధా యేసు పైన ఒక్క ప్రేమ కూడా చూపించలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ముస్లింల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకరినొకరు హత్తుకుంటూ ఉంటారు.
సీమోను ఇంట్లో పాపపు స్త్రీని మనము చూస్తే ప్రభుని పాదాలను కురులతో తుడిచి పాదాలను ముట్టిపెట్టుకున్నది, కన్నీటితో పాదాలను కడుగుతూ ఉంది. ఆమెలో పశ్చాత్తాపం కనిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పశ్చాత్తాపం అనేదే ఈ యోధాలో లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యోధాలో జాలి, కరుణ, దయ లాంటివి ఏమి కూడా మనకు కనబడవు. ఆ దయ, ప్రేమ, జాలి అనేది ఉంటే ప్రభు అయిన యేసును వారికి అప్పగించకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఈ పాపాత్మరాలు ఏం చేసిందంటే కన్నీటితో పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఎంతో రీతిగా తను ఎంత పశ్చాత్తాపడుతుందంటే తను చేసిన పాపములన్నిటిని బట్టి, ఎన్నో పాపములు చేసి ఉన్నది. ఆ పాపములన్నిటిని బట్టి ఆమె అంతగా పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు సాక్ష్యంగా ఏమి నిలబడినాయి అంటే తన కన్నీళ్లు సాక్ష్యంగా నిలబడినాయి. ఆయన పాదాలను వదలకుండా ఉండటం సాక్ష్యంగా నిలబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పాపాత్మురాలికైనా ఆ పశ్చాత్తాపము కలిగింది, కానీ యోధాకు మాత్రం పశ్చాత్తాపం కలిగినట్లుగా మనము చూడలేదు. అటువంటి దయా కనికరము లేని ఆ వ్యక్తి ప్రభు అయిన యేసును అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కపట మనసు. అందుకనే హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఆయన పై రూపాన్ని చూడలేదు కానీ మన హృదయ భాగాలను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగం ఎలా ఉందో చూస్తాడు ఆయన, నీ పైవేషాన్ని చూడడు. అందుకనే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని అంటున్నాడు. మన హృదయం నిండా ఆ ఘోరమైన వ్యాధులు మనము కలిగి ఉన్నాం. మన హృదయంలో ఎవరితోటి ఏం మాట్లాడుతున్నామో, పైకి ఏం మాట్లాడుతున్నామో, మన హృదయంలో ఏముందో మనుషులకు తెలియపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలిసి ఉండదు. కనుక నీ హృదయాలోచనలు సరి అయిన రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ అంతరంగం ఎరిగిన ఆయన నీ అంతరంగమునే చూసి, పాపాత్మురాలనే స్త్రీ తను ఏడుస్తున్నది, ముద్దు పెట్టుకున్నది ఎవరికీ తెలియదు. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ తన అంతరంగంలో ఎంతో వేదన పడుతూ కన్నీరు కారుస్తుంది. ఆ పాపములన్నీ కూడా క్షమించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్షమించటానికి అర్హత లేని వారిగా యోధా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక అవకాశం ఇచ్చినా కూడాను నేనే ప్రభు అని ఒప్పుకోలేకపోయాడు. కనుక సమయం ఇచ్చినా కూడాను క్షమాపణ దొరకని వ్యక్తిగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం తాను పెట్టిన ముద్దు ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ముద్దు ముద్రగా యేసు చెంపపై ఉన్నట్లుగా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్న యథార్థమైన పలుకులు యోధా గుండెల్లో ఉండిపోయింది. మరి నీ కొరకు యేసు పెట్టిన ప్రాణము, త్యాగము, మరణము అని ముద్రలు సాక్ష్యం ఇవ్వడం లేదా? ఒకసారి మనము యోచించుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలు పెట్టిన ముద్దులు, భార్యాభర్తల ముద్దులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ప్రేమికుల ముద్దులు తాత్కాలికమైన ప్రేమల కలవ, కానీ అనురాగాన్ని పంచేవి, బ్రతికినంతకాలము శాశ్వత ముద్రలు వేసేవి. కానీ యోధా అప్పగింత ముద్దు ఎన్ని జన్మలెత్తినను తానే మోసగాడు కనుక నేనే అని చెప్పే ముద్దు, అలా నటించేవారి అందరి ముద్దులు బ్రతికినంతకాలం గుండు పగిలే అబద్ధపు సాక్ష్యములుగానే ఉంటాయి. కనుక అలా ఉండక ప్రేమ ముద్దును, యథార్థతను కలిగినవైనటువంటి ముద్దు నువ్వు దేవుని దగ్గరకు మరి రావాలని ఆ ముద్దుతో దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ముద్దు యథార్థత కలిగినదై ఉంటే అదే సాక్ష్యపు ముద్దుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనికి ఉపమానంగా మనం ఒక మాటను చూస్తే, షాజహాన్ ముంతాజ్ బేగంకు 14 మంది సంతానం కలిగారు. ఆ సమయంలో ఆమె చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె ప్రేమకు గుర్తుగా 400 సంవత్సరాల క్రితమే
3 కోట్ల రూపాయలతో తాజ్మహల్ నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతమంది బిడ్డలను కనిగినను ఆమె ప్రేమను వీడలేని షాజహాన్ సమాధి మీద శాశ్వతమైన బుగ్గ మీద శాశ్వతమైన కన్నీటి చుక్క మాసిపోని నా ముద్దు గురుతులు అని వ్రాయించాడట. తనంటే ముంతాజ్ అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ వ్రాయబడింది. నిజమైన ప్రేమకు ఆ ముద్దు గురుతులైతే యోధా ప్రేమకు మోసపూరితపు గురుతు కపట ముద్దు. మరి నీ ముద్దు, నీ ప్రేమ యేసు ఎడల ఎలా ఉందనేది మనము గ్రహించుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ ముద్దులు ఎవరికి పెడుతున్నావో జ్ఞాపకం చేసుకో. అదే నిన్ను సజీవ సాక్షిగా నిలబెడుతుంది అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లున్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన అంతరంగం ఎలా ఉంది, కపటముతో ఉందా, మోసముతో ఉందా, మన జీవితాలను మనం సరిచేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు మనలో యథార్థత కనుక కల్పిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎంతో ప్రేమ కలిగిన వానిగా పైకి నటిస్తూ యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ ముద్ర ఆ చెంపపై అలాగే ఉందని చరిత్రకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అది సాక్ష్యంగా నిలబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నా జీవితం ఎలా ఉంది? ఇలాంటి మోసకారి జీవితంలో మనము జీవిస్తున్నామా? యథార్థమైన జీవితాన్ని మనము జీవిస్తున్నామా? మన హృదయం కపటముతో నిండి ఉందేమో, యథార్థత లేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎలాగో ఉండావా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. నీకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ముద్దు పెట్టి అమ్మి వేయటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు కపటపు ముద్దు పెట్టి ఆయనను అప్పగించే పరిస్థితిలో ఉన్నావా? లేదా యథార్థత కలిగి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చి ఆ పశ్చాత్తాపడిన పాపాత్మురాలైన స్త్రీ వలె నువ్వు ఆయన హత్తుకుంటున్నావా? నీలో అలాంటి పశ్చాత్తాపం ఉందా? యోధా ముద్దు పెట్టి అప్పగించాడు కానీ తనలో ఏమాత్రము పశ్చాత్తాపం కలగలేదు. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు పశ్చాత్తాపడి పాదముల చెంత గనక నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి ఆశీర్వాదము మనందరము పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆత్మ, జ్ఞానాత్మ, మీకు స్తోత్రాలు. యోధాను బట్టి మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి కార్యము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన. మేము నీ యొద్దకు రావాలని, నీ ప్రేమను అనుభవించాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. కానీ మా హృదయంలో ఘోరమైన వ్యాధి కలిగినవై నీకు దూరమై మేము జీవిస్తూ ఉన్నాము నాయన. అట్టి స్థితి నుంచి తొలగించి నా తండ్రి యథార్థమైన హృదయంతో నీ యొద్దకు వచ్చి ఆ పాపాత్మరాలు ఏ రీతిగా నాయన పశ్చాత్తాపడి కన్నీరు కార్చిందో మేము ఆ రీతిగా ఉండునట్లు నాయన నీ కృప మాకు అనుగ్రహించి మేము యథార్థముగా జీవించుటకు నేను అప్పగించకుండా నాయన నిన్ను మేము పొందుకునే భాగ్యం మాకు దయచేసి నీ సహవాసములో మేము దీవెనలు పొందుకునేవారిగా ఉండునట్లు, నీ ప్రేమను అనుభవించేవారిగా ఉండునట్లు. శాశ్వతమైన ప్రేమ నీదే ప్రభువా. అట్టి శాశ్వతమైన కృపతో మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను నింపమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు దయచేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.